Hi everyone. In the previous sessions, we discussed about bending stresses in beams. సో మనం ప్రీవియస్ సెషన్స్లో బెండింగ్ స్ట్రెసెస్ బీమ్స్లో ఎలా ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేశాం. సో దాని గురించి ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో సీ ది ప్రీవియస్ వీడియోస్ అండ్ యూ కెన్ వాచ్ దెమ్ for the bending stresses in the beams. So now in today's session we are going to discuss about shear stresses in beams. సో ఈరోజు మనం బీమ్స్లో ఉండేటువంటి షియర్ స్ట్రెసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఆర్ షియర్ స్ట్రెసెస్ ఇన్ బీమ్స్ అండ్ హౌ దోస్ ఆర్ డెవలప్డ్. సో బీమ్స్లో షియర్ స్ట్రెసెస్ అనేవి ఎలా డెవలప్ అవుతాయో ఒకసారి చూద్దాం. So in actual practice, a beam is subjected to a bending moment which varies from section to section. సో మనకి జనరల్ కండిషన్స్లో కనుక చూస్తే ఒక బీమ్ మీద మనకి బెండింగ్ మూమెంట్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఆ బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది సెక్షన్ నుంచి సెక్షన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ బీమ్ లైక్ దిస్. సో హియర్ ఏ బి and let us say take any point C. So the value of when load is acting on the beam మీద మనకి లోడ్ కనుక యాక్ట్ అయితే then the bending moment varies from B to C and C to A. So that means from section to section the bending moment value changes. అంటే B దగ్గర ఒక బెండింగ్ మూమెంట్ ఉంటుంది, C దగ్గర ఒక బెండింగ్ మూమెంట్ ఉంటుంది, A దగ్గర ఒక బెండింగ్ మూమెంట్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది సెక్షన్ నుంచి సెక్షన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో బెండింగ్ మూమెంట్ ఎలాగైతే చేంజ్ అవుతుందో షియర్ ఫోర్స్ కూడా అలానే చేంజ్ అవుతుంది. షియర్ ఫోర్స్ మనకి జీరో కాదు యాక్చువల్ ప్రాక్టీస్లో. సో ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ద షియర్ ఫోర్స్ వాల్యూ ఈజ్ ఆల్సో చేంజెస్ ఫ్రమ్ సెక్షన్ టు సెక్షన్ అండ్ దిస్ వాల్యూ విల్ నాట్ బీ ఈక్వల్స్ టు జీరో. ఓకే, సో బికాస్ ఆఫ్ దీస్ షియర్ ఫోర్సెస్, so due to these shear forces, the beam will be subjected to shear stresses and these shear stresses will be acting across transverse sections of the beam. సో మనకి ఈ షియర్ ఫోర్సెస్ వల్ల బీమ్స్లో షియర్ స్ట్రెసెస్ అయితే డెవలప్ అవుతాయి. సో ఆ షియర్ స్ట్రెసెస్ ఎలా యాక్ట్ అవుతాయి అంటే ఇఫ్ యూ టేక్ ఏ బీమ్, సో దిస్ ఈజ్ ది లాంగిట్యూడినల్ డైరెక్షన్. సో ఈ విధంగా ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో మనకి షియర్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో దీస్ ట్రాన్స్వర్స్ షియర్ స్ట్రెసెస్ విల్ డెవలప్ ఏ కాంప్లిమెంటరీ హారిజాంటల్ షియర్ స్ట్రెసెస్ which will be acting on longitudinal layers of the beam. అంటే ఈ ట్రాన్స్వర్స్ షియర్ స్ట్రెసెస్ అనేవి ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో షియర్ స్ట్రెసెస్ అనే వాటిని డెవలప్ చేస్తాయి. సో ఆ హారిజాంటల్ షియర్ ఫోర్స్ స్ట్రెసెస్ అనేవి సో ఈ బీమ్లో తీసుకుంటే ఆ బీమ్లోని ప్రతి లేయర్లోనూ కూడా ఈ షియర్ స్ట్రెసెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. సో దట్ వీ కెన్ సే దట్ ద బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు షియర్ స్ట్రెసెస్. సో దాన్ని బట్టి మనం బీమ్లో షియర్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అయినాయి అని మనం చెప్పచ్చు. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డెరైవ్ ది షియర్ స్ట్రెస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ సెక్షన్. ఒక సెక్షన్కి ఆర్ ఏదైనా ఒక సెక్షన్ దగ్గర షియర్ స్ట్రెసెస్ ఎంత డెవలప్ అవుతాయో దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ని నేను డెరైవ్ చేయబోతున్నాను. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డెరైవ్ ది షియర్ స్ట్రెస్ ఎట్ ఏ సెక్షన్. ఒక సెక్షన్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత ఉందో నేను ఇప్పుడు అది డెరైవ్ చేయబోతున్నాను. సో హియర్ ఐ హ్యావ్ కన్సిడర్డ్ ఏ బీమ్. సో దిస్ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు UDL అండ్ దిస్ బీమ్ ఈజ్ లెట్ us say సింప్లీ సపోర్టెడ్ బీమ్. నేను ఇప్పుడు ఒక బీమ్ అనే దాన్ని కన్సిడర్ చేసుకున్నాను. ఆ బీమ్లో ఒక UDL లోడ్ అనేది యాక్ట్ అవుతూ ఉంది. మీకు రెడ్ కలర్లో చూపించిందే UDL లోడ్. సో ద UDL లోడ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ది రెడ్ కలర్ అండ్ దీస్ టూ ఆర్ ది సపోర్ట్ రియాక్షన్స్. ఆ రెండు కూడా వచ్చేసి మనకి సపోర్ట్ రియాక్షన్స్ అవుతాయి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ టూ సెక్షన్స్ ఇన్ ది బీమ్ లెంత్. సో నేను ఇప్పుడు ఈ బీమ్లో ఒక రెండు సెక్షన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను, AB and CD. Let us say the distance between the two sections is
డిఎక్స్. సో ఈ రెండు సెక్షన్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉందనుకుంటున్నాను నేను? డిఎక్స్ అనే డిస్టెన్స్ ఉందనుకుంటున్నాను. సో నౌ ద షియర్ ఫోర్సెస్ అండ్ బెండింగ్ మొమెంట్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏబి అండ్ సిడి. సో ఇప్పుడు ఏబి దగ్గర సిడి దగ్గర వాటి యొక్క షియర్ ఫోర్సెస్ బెండింగ్ మొమెంట్స్ యాక్ట్ అవుతాయి. లెట్ us సే ఎట్ సెక్షన్ ఏబి. సో ఇప్పుడు సెక్షన్ ఏబి దగ్గర F ఈజ్ ది షియర్ ఫోర్స్ యాక్టింగ్. సో దిస్ ఈజ్ సెక్షన్ ఏబి. ఈ సెక్షన్ ఏబి దగ్గర మనకి ఇప్పుడు ఏం యాక్ట్ అవుతుంది? ఎఫ్ అనే షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఎం ఈజ్ ది బెండింగ్ మొమెంట్. ఎట్ సెక్షన్ ఏబి ఎఫ్ ఈజ్ ది షియర్ ఫోర్స్, ఎం ఈజ్ ది బెండింగ్ మొమెంట్. సో సిమిలర్లీ ఎట్ సెక్షన్ సిడి, సిడి అనే సెక్షన్ దగ్గర కూడా ఎఫ్ ప్లస్ డిఎఫ్ ఈజ్ ది షియర్ ఫోర్స్ యాక్టింగ్ అండ్ ఎం ప్లస్ delta m is the bending moment acting in anti-clockwise direction. M is clockwise, m plus delta m is anti-clockwise. So these are the shear forces and the bending moments acting at the sections AB and CD. So now it is required to find the shear stress on the section AB at a distance of y1 from the neutral axis. So ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే ఒక లేయర్ తీసుకుంటున్నాను. సో దట్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ y1 ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో ఇది బీమ్. సో ఈ బీమ్కి ఇది న్యూట్రల్ యాక్సిస్. సో దిస్ వన్ ఈజ్ ది సైడ్ వ్యూ ఆఫ్ ది బీమ్. సో ఈ బీమ్ని మనం సైడ్ వ్యూ నుంచి చూస్తే లైక్ దిస్ ఇట్ విల్ అపియర్. సో దిస్ ఈజ్ ది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆఫ్ సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూని కనుక మీరు ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో డ్రా చేస్తే ఇలా ఉంటుంది. సో దిస్ పార్ట్ is the section AB and this part is the section CD. Okay, right. So now I am going to consider a layer at a distance of y1. అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి y1 అనే డిస్టెన్స్లో నేను EF అనే ఒక లేయర్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో now on the cross section of the beam I have drawn a EF line and which is at a distance of y1. సో ఇప్పుడు ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్ మీద నేను EF అనే ఒక లైన్ డ్రా చేసేసి అది ఎంత డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాను? y1 అనే డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాను. రైట్. సో నౌ కన్సిడర్ ఏ పార్ట్ ఆఫ్ ది బీమ్ అబౌవ్ ది లెవెల్ EF అండ్ బిట్వీన్ ది సెక్షన్ AB అండ్ CD. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను? ఈ EF అనే లైన్కి అబౌవ్ కొంత పార్ట్ తీసుకుంటున్నాను. సో అబౌవ్ ది EF ఐ ఆమ్ కన్సిడరింగ్ దిస్ పార్ట్. ఈ పార్ట్ నేను కన్సిడర్ చేశాను. సో అయితే ఈ పార్ట్ మొత్తం కూడా ABCD సెక్షన్స్ మొత్తం కన్సిడర్ చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ సెక్షన్స్ AB అండ్ CD. సో లైక్ దిస్. సో దిస్ పార్ట్ విల్ బి లైక్ దిస్. ఓకే. So I am taking the entire part above the line EF in between sections AB and CD. Okay. So now this part of the beam may be taken to consist of an infinite number of elemental cylinders, each of area dA and length dx. So ఇప్పుడు ఈ లైన్ EFకి పైన నేను ఏం చేస్తున్నానంటే ముందు ఒక ఎలిమెంటల్ ఏరియా అనేది కన్సిడర్ చేశాను. సో దిస్ ఎలిమెంటల్ ఏరియా ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్. ఎలా ఉంది? మనకి సిలిండర్ ఫార్మేట్లో ఉంది. అయితే ఆ ఎలిమెంటల్ ఏరియా యొక్క వాల్యూ ఎంత? dA. సో నౌ వాట్ ఐ ఆమ్ కన్సిడరింగ్ మీన్స్ నౌ ది ఎంటైర్ ఏరియా అబౌవ్ ది EFకి పైన ఎంతైతే ఏరియా ఉందో ఇది మొత్తం కూడా మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంటల్ సిలిండర్స్ సమ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని అనుకుంటున్నాను. ఓకే. Now take this one of the elemental area in between the sections AB and CD and that length is there. So that length is dx. So ఈ elemental area యొక్క length ఎంత? dx. ఓకే. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి dx అండ్ దాని ఏరియా వచ్చేసి dA. Let us say capital A is the area of EFGH. ఈ EFGH యొక్క ఏరియా ఎంత అనుకుంటున్నాను? క్యాపిటల్ A అనుకుంటున్నాను.
So now let us discuss about this elemental area. So now for that elemental area which is at a distance of y from the neutral axis, what we considered. So here this is the elemental area, and this elemental area is at a distance of y from the neutral axis. But the line EF is at a distance of y1 from the neutral axis. Okay. So now dA is the area of the elemental cylinder, dx is the length of elemental cylinder, y is the distance of elemental cylinder from neutral axis, and sigma is the intensity of bending stress on the end of elemental cylinder on the section AB. సో ఇప్పుడు నేను ఇదే ఎలిమెంటల్ సిలిండర్ని దీంట్లో చూపిస్తున్నాను. ఐఎమ్ representing this elemental cylinder in the front view. So this is the elemental cylinder. Now sigma is the bending stress acting on the section AB, and sigma plus d sigma is the bending stress acting at the section CD. CD అనే సెక్షన్ దగ్గర సిగ్మా ప్లస్ డి సిగ్మా అనే బెండింగ్ స్ట్రెస్ అనేది మనకి ఇప్పుడు యాక్ట్ అవుతుంది. ఓకే. సో నౌ let us calculate the bending stress at a distance of y from the neutral axis. So bending stress at a distance y from neutral axis. So how we can able to calculate the bending stress? మనం బెండింగ్ స్ట్రెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే యూజింగ్ ది ఫార్ములా m by I is equals to sigma by y. సో ఫ్రమ్ దట్ వాట్ ఈస్ బెండింగ్ స్ట్రెస్, దాని నుంచి బెండింగ్ స్ట్రెస్ ఏమవుతుంది m by I into y. So from this relation what we can say, the bending stress is proportional to the bending moment and its distance from the న్యూట్రల్ యాక్సిస్. సో మనకి ఏదైనా లేయర్ దగ్గర బెండింగ్ స్ట్రెస్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, అక్కడ యాక్ట్ అయినటువంటి బెండింగ్ మూమెంట్కి, అండ్ ఆ లేయర్ అనేది న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి. సో నౌ లెట్ us calculate the bending stress of the elemental cylinder on the section AB. సో అంటే సెక్షన్ AB దగ్గర ఈ ఎలిమెంటల్ సిలిండర్కి సెక్షన్ AB దగ్గర ఎంత బెండింగ్ స్ట్రెస్ ఉందో నాకు కావాలి. సో నౌ ఐ రిక్వైర్ ది సిగ్మా వాల్యూ at సెక్షన్ AB, రైట్. సో బెండింగ్ స్ట్రెస్ at section AB at section AB. So that is sigma is equals to m by I into y. So similarly let us calculate the bending stress at section CD. So bending stress at section CD. So at section CD what is the bending stress acting? Sigma plus d sigma. But at section CD what is the bending moment? It is equals to m plus dm. So now take those values. So sigma, the bending stress value is sigma plus d sigma is equals to the bending moment value is m plus dm by I into y. So these are the bending stress values. So these bending stresses will develop forces at the two ends of the elemental cylinders. సో ఇప్పుడు మనకి ఈ బెండింగ్ స్ట్రెసెస్ అనేవి మనకి ఈ ఎలిమెంటల్ సిలిండర్లో కొంత షియర్ ఫోర్స్ అనేవి డెవలప్ చేస్తాయి. సో హియర్ దీస్ బెండింగ్ స్ట్రెసెస్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఆర్ ఇన్ సేమ్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో దీస్ బెండింగ్ స్ట్రెసెస్ will develop shear forces in the elemental cylinder. So now I am going to calculate those shear forces. ఇప్పుడు నేను ఆ shear forces ని calculate చేస్తున్నాను. Shear force at section AB and shear force at section CD. So first write down shear force at section AB is equals to
So force at section AB, that equals to, so what is stress? Stress is equals to force by area. Now I require force, so force equals to stress into area, right? So now write down what is the stress at section AB. Sigma equals to M by I into Y into what is the area. So for the elemental cylinder, area will be equals to dA. So for elemental cylinder, area is dA. So now write that it is equals to dA. Similarly, let us write the calculate the force at section CD. So force at section CD equals to, so సింపుల్గా రాసుకుంటే దీన్ని ఈ వాల్యూ మొత్తం సిగ్మా ఇంటూ డిఏ. ఓకే, సో ఫోర్స్ ఎట్ సెక్షన్ సిడి is equals to, so what is the stress value at section CD? Sigma plus d sigma into area is dA. Okay, so now we have got the sections, forces. So this equals to sigma plus d sigma means m plus dm by I into dA. Okay, so now at section AB one force is acting, at section CD another force is acting, but these two forces are not equal. మనకి రెండు forces equal గా లేవు. So now what is the unbalanced force? So the net unbalanced force is equals to, so net unbalanced force acting on the elemental area, acting on the elemental area is equals to maximum force minus minimum force. So what is the maximum force? M plus dm into dA by I, that is the force at section CD, minus m by I into dA. So this is the force at section AB. So here if you do m into dA by I plus dm into dA by I minus m by I into dA. So these two terms will be cancelled. So that will be equals to dm by, sorry, here y is there and here also y is there. So dm by I into y dA is the net unbalanced force acting on the elemental area. But now I require the total unbalanced force above the section EF. సో ఇప్పుడు నేను ఏం చేశాను అని అంటే ఓన్లీ ఈ ఎలిమెంటల్ ఏరియాకి మాత్రమే కనుక్కున్నాను. బట్ ఐ రిక్వైర్ ఫర్ ది ఎంటైర్ ఏరియా ఆఫ్ ఈఎఫ్జిహెచ్. ఈ ఈఎఫ్జిహెచ్ ఏరియా మొత్తానికి కావాలి అంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు ఇంటిగ్రేట్. ఇది మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్న మొత్తాన్ని కూడా మనం సమ్ చేస్తే టోటల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వస్తుంది. సో టోటల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, total unbalanced force is equals to integral of dm by I into y into dA. So that will be equals to dm by I into integral y dA. So that is dm by I into a y bar, where a is the area
of EFGH, that is the area of above the neutral layer above EF, and y bar is the distance of center of gravity of the area A from neutral axis. So ante ఏమవుతుంది అని అంటే, so here if you take this section, so this is EFGH area and this is the centroid of this area. So this centroid of this area is at a distance of y bar from the neutral axis. So that is the total unbalanced force. So now this total unbalanced force acting on the beam in between the sections AB and CD will develop a shear force. So that shear force will fail the beam like this. So that means because of the unbalanced shear force, so this side F plus dF. So because of this unbalanced shear force, the beam is going to be failed like this. So and what is the amount of unbalanced force it is? So dm by I into a y bar is the amount of unbalanced force acting in this direction. So the beam will cut like this. Okay, so now whatever the amount of unbalanced shear force, it will develop a shear force. So in order to resist this failure, so ఈ failure ని మనం రెసిస్ట్ చేయాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి కొంత షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ షియర్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ tau. So whatever the unbalanced force is equals to the shear resistance offered in order to avoid the failure above the line EF, right? So now let tau is the intensity of shear resistance at the level EF, and B is the width of the level, above the level EF. So here already we considered this is the width of the beam B in the side view. Okay, so now equate that one. So now observe here, so unbalanced force is acting like this, and in order to oppose this unbalanced force, a shear resistance or shear stress is developed like this. So now I require the force acting or shear force acting in order to resist that unbalance or in order to oppose that unbalanced force. So now stress is tau, I require area. So what is the area? It is equals to width B into dx, right? Width B in z direction into dx is the area. So now write down shear force due to tau. Shear force due to tau is equals to, what is shear force means? Stress into area. So the stress value is tau and area is B into dx. So now equate both the terms. So here it is the unbalanced force and it is balanced by the shear force acting in this direction. So now tau into B into dx is equals to dm by I into a y bar. So tau is equals to dm by dx into a y bar by b into I. So here if you observe, the rate of change of momentum is known as shear force. So therefore tau is equals to F into
AY bar by IB is the amount of shear stress developed in the beam due to the unbalanced force. Okay, so like that we need to calculate the shear stress acting at a section. Okay, so I hope you understand this relation. So if you understand, please like the video and subscribe to the channel, and please see this correction here. It is sigma means m by I into y. Here also sigma plus d sigma means m plus dm by I into y. So here shear force y we written, but here y we did not written. Okay, please understand that one. Right, thank you.